యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీ శ్రేయోభిలాషి వెంకోజరావు. అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు. నా ఛానల్స్ కేవీరావు హెల్తీ యూట్యూబ్ ఛానల్ మరియు కేవీరావు ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్. కేవీరావు ట్రస్ట్ అంటే వయోవృద్ధుల ఆనంద నిలయాలు సంబంధించిన ట్రస్ట్. దాని గురించే అందులో ఆ వీడియోస్ ఉంటాయండి. ఇప్పుడు మీకు నేను నెల 15 రోజుల నుంచి ఎటువంటి వీడియో చేయలేకపోయాను, అందుకు చింతిస్తున్నాను. ఇందువలన మనకి కేవీరావు ట్రస్ట్ ఏర్పాటు చేయాలంటే భూమి కావాలి. భూమి అన్వేషణలో తిరగడం వలన చేయలేకపోయాను. మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే అట్ ప్రజెంట్ అది 2 డిస్ట్రిక్ట్లుగా మారింది. ఒకటి ప్రకాశం, 2 మల్కాపూర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనం తీసుకున్న భూమి మల్కాపూర్ డిస్ట్రిక్ట్లో అర్ధవీడు మండలంలో ఒక గ్రామమునందు 1000 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూమిలో 300 ఎకరాలు ట్రస్ట్ గురించి కేటాయించడం జరిగింది. ఆ ట్రస్ట్లో ఏమేమి ఉంటాయో వివరాలు తెలుసుకుందాం. 1, పిల్లలు వదిలివేసిన వయోవృద్ధులకు 1000 మందికి ఉచితంగా ఉండేటట్లు అన్ని సదుపాయాలతో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో 1000 మంది వయోవృద్ధులకు పెయిడ్ అండి, వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారము వేరే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయటం జరుగుతుంది. అందులో 1000 మందికి సదుపాయాలు, సింగిల్ బెడ్రూమ్స్ ఉంటాయండి, డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి. అది కావాల్సిన వారు ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ముందు వస్తే వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. ఇది వయోవృద్ధుల గురించి. అది కాకుండా ఇక్కడ ఎల్కేజీ నుంచి పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్ అన్ని సంబంధించిన ఒక యూనివర్సిటీ పెట్టడం జరుగుతుంది. దాని గురించి కొంత భూమిని కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టేటట్టుకు అక్కడ ఒక యూనిట్ని స్థాపించడం జరుగుతుంది. ఈ 3 సంబంధించిన వాటికి మరియు హాస్పిటల్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. వీటి గురించి అక్కడ 300 ఏకర్స్ ఈ ట్రస్ట్కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 700 ఎకరాల భూమిని ఇతరులకు, అంటే ఈ ప్లేసుల అనుబంధ సంస్థలకు, అంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు, మా ఉద్దేశం ఏంటంటే ఈ 1000 ఎకరాలు ఒక మహా సిటీగా, అద్భుతమైన సిటీగా మార్చాలని దృక్పథంతో రిమైనింగ్ వాళ్ళకి 700 ఎకరాలు కేటాయించడానికి మేము సిద్ధపడుతున్నాము. కావలసిన వారు ముందుగా మాతో సంప్రదించండి. ముందుగా వచ్చిన వారికి ముందుగా కేటాయించడం జరుగుతుంది. ఈ 1000 ఎకరాలు త్వరలో ఒక మహా సిటీగా వెలుగుతుంది. దానికి మీకు కావాల్సిన వారు ఎవరన్నా మమ్మల్ని సంప్రదించవచ్చును. ఎందుకంటే అక్కడ అట్ ప్రజెంట్ ఏమీ లేదండి, అది ఖాళీ ప్లేసు. ఆ ప్లేస్ని ఈ విధంగా డెవలప్ చేయాలి ఉద్దేశంతో ట్రస్ట్ మెయిన్ ఉంటుంది. తర్వాత మిగతా అన్నీ కూడా 700 ఎకరాల్లో కూడా అదర్స్ అన్నీ కూడా దీనికి అనుబంధంగా అన్ని ఏర్పాటు చేయటకు మీ అందరూ వస్తే మాతో పాటు మీకు సహాయ సహకారాలు అందించగలమని ఇందు మూలంగా తెలియజేస్తున్నామండి. దయచేసి నా నెంబర్స్ మీకు పెడతాను, ప్లస్ మేము చేసే ఇమేజెస్. ఇప్పుడు మనం ఈ ట్రస్ట్ నందు పెట్టే ఏమిటండి, 1 వయోవృద్ధుల ఆనంద నిలయాలు 1000 మందికి ఉచితంగా. 2వది ఇంకో 1000 మందికి పెయిడ్ మెంబర్స్గా ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఒక యూనివర్సిటీ, అంటే ఎల్కేజీ నుంచి పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్ అన్నిటికి సంబంధించిన ఒక యూనివర్సిటీ. అదేవిధంగా
కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అక్కడ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వర్క్ చేయడానికి కాంట్రాక్టర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. దీనికి అన్ని రకాలవి మాకు కావాలి కాబట్టి మీరు మాతో సంప్రదిస్తే ఎవరు ఏది సప్లై చేయాలనేది మేము మీకు చెబుతామండి. మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాతో సంప్రదించగలని ఇందు మూలంగా తెలియచేస్తున్నాము. ఇక్కడ ఇమేజ్ కనపడుతుంది చూడండి. ఫస్ట్ ఇమేజ్ ఇదే వయోవృద్ధుల ఆనంద నిలయాల యొక్క ఇమేజ్ అండి. ఇది 1000 మంది పిల్లలు వదిలివేసిన వయోవృద్ధులకు ఇక్కడ ఫ్రీగా ఉచితంగా ఆశ్రమం కల్పించడం జరుగుతుందండి. ఇప్పుడు దీని గురించి మనకి భూమి దొరికింది. మరియు కింద రెండోది చూడండి, ఇక్కడ హై స్కూలు, కాలేజీ, అదర్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇది కూడా పేద ప్రజలకి టెస్ట్ పెట్టి అందులో ఎవరైతే వస్తారో వారికి ఫీజులు తక్కువ ఫీజులతో అడ్మిషన్ ఇవ్వబడుతుందండి. మూడోది ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాము. ఈ ప్లస్ హాస్పిటల్కి మొత్తం 300 ఎకరాలు కేటాయించడం జరిగింది.